రేవంత్ రెడ్డి కోర్టుకు రండి, వచ్చే నెల 16 ఖచ్చితంగా రావాలి. ఇతర నిందితులు కూడా ఓటుకు నోటు కేసులో నాంపల్లి సెషన్ కోర్టు ఓటుకు నోటు ఈడీ కేసులో నిందితులందరూ తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు ఆదేశించింది. మంగళవారం ఈ కేసు విచారణకు జెరూసలం మధ్య మినహా మిగిలిన వారెవరూ రాలేదట. హాజరు కాకపోవడంతో జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సహా ఈ కేసులో నిందితులు విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని వారి తరపు న్యాయవాదులకు జడ్జి ప్రశ్నించారు. రేవంత్తో పాటు ఉదయ్ సింహ, వేంకృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ వచ్చే నెల 16 ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అప్పటి నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు రేవంత్ 50 లక్షలు ఇవ్వబోయారనే అభియోగంపై తొలుత ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఆ తర్వాత ఈ కేసులో ఈడీ కూడా దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసు విచారణను తెలంగాణ నుంచి మార్చాలంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసింది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు సీఎం రేవంత్ రెడ్డి నివేదించవద్దని తెలంగాణ ఏసీబీ డైరెక్టర్ జనరల్ను కోర్టు ఆదేశించింది. సో మరి ఇదొక భారీ ఆయనకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం. ఎందుకంటే ఒక సీఎం పొజిషన్లో అక్కడికి వెళ్ళాడు అంటే మామూలు విషయం కాదు. అది కొంచెం ఇబ్బందికరంగానే ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ అది రేవంత్ రెడ్డికి భారీ షాక్గా తెలుస్తుంది. కానీ ఓటుకు నోటు కేసు ఏ విధంగా మలుపులు తిరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా.